శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. మాది తెలంగాణ రాష్ట్రం భూపాల్పల్లి జయశంకర్ జిల్లాలోని రేగొండ మండలంలోని కొడవటంచ గ్రామం. ఇక్కడ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారు స్వయంభూగా వెలసిన దివ్య క్షేత్రము, మహావైభవము, మహామహత్యము గల క్షేత్రము. దరిదాపు మాందాత కాలము నాటి క్షేత్రంగా చెప్పుతున్నారు. ఈ క్షేత్రము మా వంశీయులు అంటే మా తాతగారి వారు పడుకుంటే వారి కలలో సాక్షాత్కరించి మరి దానికి ఆనవాలుగా అక్కడ ఆ స్వామివారున్న ప్రదేశంలో ఒక ఇటుకాకారంలో ఉన్న ఆంజనేయ స్వామి వారి ప్రతిమ ఉంటుంది. అక్కడే నేను ఉంటాను అని చెప్పి తూపురాణి రంగాచార్యులు మా తాతగారి పేరు, వారు ఆ ఇటుకాకారంలో ఉన్న ఆ ఆంజనేయ స్వామి వారి ప్రతిమను చూసి అప్పుడు ఆ కత్తి తోటి అక్కడ తవ్వుతుండగా ఆ యొక్క స్వామివారు బయటికి వచ్చారు. అప్పుడు ఈ కొడవలి కూడా తవ్వుతుంటే ఇట్లా వంచలాగా అయిపోయింది, అంటే వంకర కొడవలి వంచ అయిపోయింది. అప్పుడే ఆ పెద్దలు ఆ కొడవలి వంచను కొడవటి వంచగా పేరు పెట్టారు. కొడవటి వంచ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి క్షేత్రమని పేరు పెట్టి అక్కడ ఈ క్షేత్రంలో ఇదే స్థలంలో విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఆ రోజు నుండి ఈ రోజు వరకు స్వామివారికి త్రికాలంలో యందు పూజా నైవేద్యములు సమర్పిస్తూ వస్తున్నాము. ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇది పూర్తిగా శ్రీ వైష్ణవ ఆచార్య పాంచరాత్ర ఆగమ శాస్త్ర ప్రకారంగా ప్రతి ఉత్సవాలు జరుపుతూ వస్తూ ఉన్నాము. ప్రతి సంవత్సరంలో వైష్ణవ సాంప్రదాయం గల ప్రతి పండుగలు ఈ క్షేత్రంలో వైభవంగా భక్తుల భక్తితో భక్తుల సందడితో వైభవంగా జరుపుకుంటూ వస్తున్నాము. తర్వాత ఈ స్వామి వారి మహత్యము భక్తులు పిలిస్తే కొంగు బంగారంగా మనకు కాపాడే నిదర్శనాలు కానవస్తూ ఉన్నాయి. ఇక్కడ గ్రహస్థితి బాగలేని వాళ్ళు, కొద్దిగా సంతానము గురించి బాధపడేవారు, తర్వాత ఇట్లాంటి కొన్ని బాధలు ఉండేవారంతా కూడా ఇక్కడ ఆలయంలో 11 రోజులుగా 21 రోజులుగా 41 రోజులుగా ఉండి ప్రదక్షిణలు చేసి నిద్రిస్తారు. వారికి స్వామివారు పూర్తి ఆశీస్సులు అందజేస్తూ వారి కోరికలు నెరవేర్చే నిదర్శనాలు మనకు కానవస్తాయి. స్వామివారి సన్నిధిలో ఉత్సవాలు వైభవంగా భక్తుల సందడితో జరుగుతూ ఉంటాయి. ముఖ్యమైనవి బ్రహ్మోత్సవాలు. ప్రతి సంవత్సరము పాల్గొన శుద్ధ దశమి పౌర్ణమి వెళ్ళిన విధియ వరకు అంటే హోలీ, ప్రతి సంవత్సరం హోలీ 10 రోజులు ఇక్కడ బ్రహ్మోత్సవాలు చాలా వైభవంగా జరుగుతాయి. స్వామివారి కళ్యాణము, పౌర్ణమి రోజు భక్తుల యొక్క మొక్కుబడి యానోత్సవము అంటే బండ్లు వాహనాలు తిరగడం. ఆ తర్వాత పౌర్ణమి రోజు రాత్రికి స్వామివారి పెద్ద రథోత్సవము. పౌర్ణమి తెల్లారులే మరునాడు స్వామివారికి నాకపల్లి పుష్పయాగంతో బ్రహ్మోత్సవాలు ముగిస్తాయి. ఈ యొక్క స్వామివారు భక్తులు పిలిస్తే కొంగు బంగారంగా నమ్ముతూ స్వామివారిని దర్శనం చేసుకుంటూ స్వామివారిని ఆశీస్సులు పొందుతూ ఉంటారు. దేవాదాయ కార్యనిర్వాహకారి వర్గము, ఆలయ కమిటీ వర్గము, తెరామ అధ్యక్షుల వర్గము పూర్తి సహకారం అందిస్తూ స్వామికి సేవలు చేస్తూ ఉంటారు. భక్తులందరికీ కూడా మంగళాశాసనం చేస్తూ జై శ్రీమన్నారాయణ, జై త్రినయనం శరదిందు సమప్రభం లక్ష్మ్యాలింగిత వామాంగం విభూతి విరూపాశ్రితం స్వాహా. చతుర్భుజం కోమలాంగం స్వర్ణకుండల శోభితం. లక్ష్మీ నరసింహుని కళ్యాణము చూతమురారండి, లక్ష్మీ నరసింహుని కళ్యాణము చూతమురారండి. లక్ష్మీ
చరాచర జీవము తానై సృష్టి స్థితి లయకారుడు తానై సకల చరాచర జీవము తానై అలవట పత్రముపై పవళించే అలవట పత్రముపై పవళించే శ్రీ నరసింహుడి వరుడై మురిసే కళ్యాణము చూతమురారండి లక్ష్మీ నరసింహుని కళ్యాణ